హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఛానల్ అండి. మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేసే వంట ఏంటో చూపిస్తాను, చూడండి. మా ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఈరోజు కుకింగ్ వీడియో చూడండి. కర్రీ అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది, చూడండి ప్లీజ్. చూడండి, రైస్ వండుతున్నాము. 4 కేజీల బిర్యానీ వండుతున్నాము. 1/2 కేజీ నూనె వేస్తున్నాము. చూడండి, 4 కేజీలకి 1/2 కేజీ వేస్తున్నాము. బస్సులో बस लो आधा केजी बड़को डालेना बस। నూనె వేడెక్కాలి. లవంగాలు, చెక్క, యాలుక్కాయలు అలా వేసుకోవాలండి. బస్ బస్ ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. 1/2 కిలో ఆనియన్ వేస్తున్నాను నేను. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసామండి. పచ్చిమిరపకాయలు వేసాము. నైలో ఆయిందులో ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. కొత్తిమీర జర్రీ రక్కు కమ్కి దాల్దాలో గార్నిష్. పుదీనా వేసామండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. అదొక గుప్పెడు, ఇదొక గుప్పెడు వేసుకోవాలండి 4 కేజీల రైస్కి. కొంచెం వేగాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. 1/2 కేజీ అంత వేసామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 కేజీల రైస్కి. 1/2 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. బాగా వేగాలి. ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కమ్మని వాసన వస్తుందండి. కొంచెం వేగాలి. వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలి. టమాటాలు కూడా వేసేసుకున్నామండి. టమాటా విధాలు 1/2 కిలో టమాటాలు వేసానండి. 1/2 కేజీ టమాటాలు కట్ చేసి వేసాను. ఇప్పుడు బాగా వేగాలి. ఇప్పుడు కాస్త పొడి మసాలా కూడా దీనిలో వేసుకోవాలండి. ఇట్లా చూడండి, 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాము. చాలండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 1కి 2 వాటర్ వేసుకోవాలండి. 1 బియ్యం అయితే 2 వాటర్, 1 డబ్బా బియ్యం అయితే 2 డబ్బాలు వాటర్ వేసుకోవాలి. సోనా మసూరి వేస్తున్నానండి నేను. हमारा को पानी ला के डालो, 1 डब्बा डालो पहला।
नीचे दाग लगता है చూడండి ఒక డబ్బా రైస్కి 2 డబ్బాలు వాటర్ వేయాలి అలా ఎన్ని రైస్ అయితే అన్ని 2 డబ్బాలు వేసుకోవాలి ఒకటికి 2 వాటర్ అండి మేము 4 డబ్బాలు రైస్ వేసుకున్నామని 8 డబ్బాలు వాటర్ వేసుకుంటాము చూడండి ఇప్పుడు నేను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను కల్లుప్పు వేస్తున్నానండి రుచికి సరిపడా మాత్రమే వేస్తున్నాను ఉప్పు వేసానండి ఇప్పుడు ఎసరు మరిగే వరకు మరిగించుకున్న తర్వాత రైస్ కడుక్కొని 4 కేజీలు రైస్ వేస్తున్నాను నేను 4 కేజీలు రైస్ కడుక్కొని వేస్తున్నాను చూడండి రైస్ ఇవి చూడండి 4 కేజీల రైస్ అండి ఇవి సోనా మసూరి రైస్ కడిగి పెట్టుకున్నాను చూడండి విజయ గ్రౌండ్నట్ ఆయిల్ వేసానండి నేను రైస్కిను కర్రీకి కూడా చూడండి ఎసరు బాగా మరగాలి చూడండి ఎసరు కాగుతూ ఉంది మరగాలి ఇంకా చూడండి ఎసరు వచ్చిందో లేదో చూస్తున్నాను చూడండి ఇదిగోండి ఎసరు మరుగుతూ ఉంది ఎసరు వస్తూ ఉందండి బాగా మరిగిన తర్వాత రైస్ వేసేసుకోవాలి చూడండి మరుగుతూ ఉంది చూడండి ఇప్పుడు రైస్ వేసేసుకోవాలండి రైస్ వేసేసుకున్నాము చూడండి రైస్ మొత్తం అలా వేసేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి తిప్పి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి కొంచెం ఎండి కొబ్బరి పేస్ట్ కూడా వేస్తున్నాను చూడండి ఇదిగో ఇది కూడా వేస్తున్నాము ఇప్పుడు తిప్పాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి మూత పెట్టేసేయాలి हमारे घर में है फूड कलर है नहीं डालती है डेट हो गया तो छोड़ डालो नहीं तो डालेंगे ఇదిగోండి మా కర్రీ ఎలా వచ్చిందో చూడండి చాలా గ్రేవీగా చాలా జ్యూసీగా వచ్చింది చాలా బాగా వచ్చిందండి మా కర్రీ 4.5 కేజీలు చికెన్ అండి ఇది చూడండి రైస్ ఎలా ఉడుకుతుందో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ప్లేట్ మూతీస్తున్నా ఇదిగోండి అలా ఉడకాలి రైస్ కథ ఉడకాలండి ఉడికి దగ్గరకు అయిపోవాలి రైస్ చూడండి అలా కథ ఉడకాలి రైస్ ఉడికి దగ్గరకు అయిపోతుంది
చూడండి రైస్ అలా కథ 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 ఉడకాలి, ఉడికి దగ్గరికి అయిపోతుంది. ఉడికిన తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. అంతే అండి రైస్ వండుకోవటము. బిర్యానీ రైస్ చూడండి, పలావ్ చూడండి. మా బిర్యానీ రైస్ సూపర్గా ఉడికిపోయింది. ఇలాగే అండి బిర్యానీ వండుకోవటం, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, దీంతో పాటు కర్రీ కూడా వండానండి.